టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పరమేశ్వర మంగళం పీహెచ్సీ పరిధిలోని కేబీఆర్ పురం వేపకుంట గ్రామాల్లో పింక్ బస్సుల ద్వారా ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ కె హేమభూషణ్ రెడ్డి తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీవీడి ప్రత్యూష, డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సాయి చరణ్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, వేపగుంట సర్పంచ్ గిరిజాప్రసాద్, ఎంఎల్హెచ్పీలు స్వాతి, ఉషారాణి, జయకుమారి, ఏఎన్ఎంలు జి శారద, తెన్మయి, రాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు, కానీ క్యాన్సర్ ముందు దశలో ఉంది. మీరు ఇట్లానే వర్క్ కంటిన్యూ చేస్తే, అలవాటు కంటిన్యూ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సడన్ గా మానేయద్దండి. మానేస్తే మళ్ళీ వారం అయిన తర్వాత రెండింతలు వాడతారు. నిదానంగా ఈ రోజు కొంచెం తగ్గించుకుంటూ రోజు మార్చి అలవాటు చేసుకునేసి ఒక 2 నెలల్లో కంప్లీట్ గా మానేసి నోట్ల పేరు, ఆధార్ నెంబర్ రాసి ఇచ్చి వయసు సుబ్బులమ్మ